ఈరోజు సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ దివాన్ దేవుడి ఏరియాలో ఉన్న సిటీ సివిల్ కోర్ట్ ప్రెమిసెస్ లో మా యొక్క చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ గారికి ఒక ఈమెయిల్ రావడం జరిగింది. ఈరోజు అంటే 8/7/2025 మేము ఆ మెయిల్ కంటెంట్ ప్రకారం ఏముంది అని అంటే సిటీ సివిల్ కోర్ట్ ప్రెమిసెస్ లో బాంబు పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ ఇక్కడ జడ్జెస్ కానివ్వండి, అడ్వకేట్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, లిటిగెంట్ పబ్లిక్ కానివ్వండి, దయచేసి ఇమీడియట్ గా వేకేట్ చేయాలి అని చెప్పేసి వారు హెచ్చరించడం జరిగింది ఆ మెయిల్ ద్వారా. మా చీఫ్ జడ్జి గారు దీన్ని ఇమీడియట్ గా స్పందించి వారు తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ ని పిలిపించడం జరిగింది. ఇక్కడ అడ్వకేట్లందరినీ, స్టాఫ్ ని, పబ్లిక్ అందరినీ ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేసినాము. నా విన్నపం ఏంటంటే బార్ అసోసియేషన్ తరఫున బార్ అసోసియేషన్ యొక్క ప్రధాన కార్యదర్శిగా నా పేరు బి అజయ్, మా ప్రెసిడెంట్ గారు నవీన్ కుమార్ గారు ఉన్నారు, మా ఎంటైర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇక్కడ ఉన్నాము. మేము యాజ్ ఎ బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఒక రెస్పాన్సిబుల్ అసోసియేషన్ కాబట్టి అందరికీ మీడియా ద్వారా తెలియజేయడం ఏంటంటే సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లో ఉంది. బాంబ్ స్క్వాడ్ వారి యొక్క చర్యలు నిర్వర్తిస్తున్నారు, డిటెక్టర్స్ పెట్టి చూస్తూ ఉన్నారు. ఎవరు కూడా అడ్వకేట్స్ కానీ, పబ్లిక్ కానీ, స్టాఫ్ కానీ భయభ్రాంతులకు గురి కావద్దని మా విన్నపము. వారి బిలాంగింగ్స్ సేఫ్ గా ఉంటాయి. తదుపరి చర్యలు ఈ మొత్తం డిటెక్షన్ అయిపోయిన తర్వాత మీకు తెలియజేయడం. మెయిల్ వచ్చింది ఉదయం 3:30 ప్రాంతంలో వచ్చింది. దానిలో మెయిల్ కంటెంట్ లో ఆ టైం తెలుస్తా ఉన్నది. స్పెసిఫిక్ గా చీఫ్ జడ్జ్ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ గారికి ఇక్కడ సివిల్ కోర్ట్ లో ఉందని, అదే విధంగా జిమ్ఖానా క్లబ్ లో ఉందని, ఈ కోర్టే కాకుండా ఇక్కడ పక్కకే ఉన్న కల్పత్తరు బిల్డింగే కానివ్వండి, అక్కడ సికింద్రాబాద్ కోర్టే కానివ్వండి, చీఫ్ జడ్జి గారు ఒక బాధ్యతాయుతమైన చీఫ్ జడ్జి గారు ఇమీడియట్ గా దీన్ని స్పందించి ప్రజలను, అదేవిధంగా న్యాయవాదులను, ఇటు స్టాఫ్ ను వారి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారు ఇమీడియట్ గా రక్షణ కల్పిస్తూ ఆల్ ఏజెన్సీస్ పిలిపించడం జరిగింది. బాంబ్ స్క్వాడ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి దయచేసి బాంబ్ స్క్వాడ్ ఇప్పుడు ఆల్రెడీ పొద్దుగాల తొందరగా వచ్చేసినారు. 10 o'clock 10:30 ప్రాంతం నుంచే మొత్తం వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. बाम स्क्वाड नड़स्ता उन्नदी। मेरा नाम नवीन कुमार एडवोकेट, मैं प्रेसिडेंट ऑफ द बार सिटी सिविल कोर्ट। आज जो है हमारे चीफ जज साहब हमें इतला किए कि वो कुछ मेल रिसीव किए, इमीडिएटली हमारे को बुलाया कमेटी में, कमेटी वालों को, और वो मेल जो है एक बॉम्ब 4 RDX बॉम्ब जो है प्लेस किए कोर्ट चैम्बर्स और कोर्ट प्रीमिसेस के अंदर बोल के उसके अंदर बताया गया मेल में। इमीडिएटली हमारे चीफ जज साहब जो है वो हमको बुला के जो है कंट्रोल सिचुएशन कंट्रोल के लिए स्टाफ और लिटिगेंट पीपल को सभी को बाहर जाने के लिए रिक्वेस्ट किए, और हम लोग भी जो है उसको अच्छी तरह से जो है सभी जो है एडवोकेटों को और लिटिगेंट को और पूरे को जो है बाहर भी जाके सिचुएशन इज अंडर कंट्रोल है। और जो है बॉम्ब स्क्वाड भी जो है अभी अंदर जो है तहकीकात कर रही है, और जब भी उनका पूरा रिपोर्ट आएगा वो लोग भी आपको बताएंगे कि ये सिचुएशन पूरा अंडर कंट्रोल है। हमें बहुत खुशी ये है कि चीफ जज साहब जो है इमीडिएटली इसको जो है रेस्पॉन्ड करके सिचुएशन को अच्छी तरह से हैंडल किए हैं, और हम लोग भी उनको पूरी तरह से मदद कर रहे हैं। अभी ये इसी तरह का कोई अभी तो इन्वेस्टिगेशन में हो रहा है, ये सभी ठीक है। थैंक यू फॉर ऑल मीडिया। कितने बजे आया था? ये 3:43 सुबह बता रहा हो टाइम के हिसाब से, वो लोग भी इसको इंक्वायरी कर रहा है, वो इंक्वायरी एजेंसी उसके ऊपर रेस्पॉन्ड करेगी। वो पूरा इन्वेस्टिगेशन हम लोग इसके ऊपर कोई काम मेल जो आया वो सिविल कोर्ट पर्टिकुलरली नहीं, सिविल कोर्ट भी है, सिविल कोर्ट भी बताएगा और जिमखाना प्लेग्राउंड भी बताया गया है। वो पूरा कंटेंट जो है इन्वेस्टिगेशन एजेंसी का काम है, वो लोग करेंगे। हमारा एज ए रेस्पॉन्सिबल कमेटी मेंबर्स हम पूरी तरह से हम सपोर्ट करेंगे और ये मामले को जो है सुलझाएंगे। थैंक यू।